'పెద్ది' సినిమా నుంచి రీసెంట్‌గా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే 'పెద్ది' సినిమాకి మాత్రం ఒక పెద్ద రాడ్ దిగిపోతుంది. మెగా ఫ్యాన్స్ ఏ విధంగా తట్టుకుంటారో అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి అసలు ఆ అప్‌డేట్ ఏంటి? ఎందుకోసం ఫ్యాన్స్ ఫీల్ అయ్యేటటువంటి అప్‌డేట్ అంటున్నారు? సో, ఖచ్చితంగా 'పెద్ది' సినిమానైతే ఉప్పెన తీసిన బుచ్చిబాబు గారు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో దీనికోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే మొన్న వచ్చిన 'గేమ్ చేంజర్' గానీ, అంతకుముందు వచ్చిన 'ఆచార్య' గానీ వరుస డిజాస్టర్‌లతో ఫ్యాన్స్ అయితే చాలా విసిగిపోయి ఉన్నారు. సో, 'పెద్ది' అయితే ఒక ఊరటనిస్తుంది, ఒక బిగ్ హిట్ కొడుతుంది. సో, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పెనతో నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు గారు. సో, ఖచ్చితంగా ఈ సినిమా కూడా భారీ స్థాయిలో వెళ్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. సో, దీనికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఘనంగా నిర్మిస్తున్నారు. వాళ్ళతో పాటుగా 'వృద్ధి సినిమాస్' అనే ఒక కొత్త నిర్మాత కూడా దానికి యాడ్ అయ్యారనమాట. సో, దీనికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు అందిస్తున్నారు. సో, మరి ఏఆర్ రెహమాన్ గారిని ఒప్పించి తెప్పించడం అనేది మామూలు విషయం కాదు. సో, తెలుగు సినిమాలకు ఆయన ఇప్పుడు దాకా ఎక్కువ చేయలేదన్నమాట పని. ఎప్పుడో 'నాని' అనే సినిమాకి చేశారు, 'కొమరం పులి' అనే సినిమాకి చేశారు. అది ఎస్‌జే సూర్య గారి పేరు మీద. సో, తర్వాత ఆయన ఎక్కువగా చేసింది లేదు. సో, మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయన తెలుగు సినిమాకి కథగా చెప్పి ఒప్పించారంటే అది మామూలు విషయం కాదు బుచ్చిబాబు గారితో. అందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మ్యూజిక్ విషయానికి వచ్చినప్పుడు సో, ఈ మధ్యన సినిమాలో ఐటెమ్ సాంగ్ అంటే ఫస్ట్ గుర్తొస్తున్న పేరు శ్రీలీల అనమాట. అయితే ఏ సినిమాకైనా సరే శ్రీలీలను పెట్టేయండి, డ్యాన్స్ బాగా వేస్తుందని చెప్పి. సో, ఆఖరికి ఒక తెలియని కొత్త హీరో కూడా డబ్బులున్నాయి కదా అని చెప్పి ఆమెనే పెట్టుకున్నారు. రీసెంట్‌గా మనం వైరల్ అయ్యారు ఈ సాంగ్ చూసాం. సో, అయితే ఆమె చేసిన అన్ని సాంగ్స్ కూడా క్లిక్ అవుతున్నాయి కానీ అది అందరికీ సెట్ అవుతుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే వైరల్ వయ్యారి చేసింది కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. 'గుంటూరు కారంలో' ఆల్రెడీ 'సోకులాడి స్వప్న సుందరి' అని చేసింది కానీ అందులో హీరోయిన్ అవడం వల్ల ఇంకా ఆ సినిమా ఆమె ఉంటే అంటే సక్సెస్ రేషియో అనేది తక్కువ ఉంటుందన్నమాట. సాంగ్ ఓన్లీ 'పుష్ప 2లో మాత్రం అల్లు అర్జున్ గారి పక్కన సెట్ అయింది. ఆ సాంగ్ బాగా హిట్ అయింది అనమాట. సో, మరి అల్లు అర్జున్ గారితో ఆ గ్రేస్‌ని మ్యాచ్ చేసింది. మరి ఇక్కడ రామ్ చరణ్ గారితో కూడా చేస్తుందా అంటే ఆమెను పెట్టుకోవద్దని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఆవిడ ఉంటే ఒక్కొక్కసారి అది రాడ్ కాంబినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో, చాలా మంది అయితే మాకు 'పూజా హెగ్డే' కావాలి. ఎందుకంటే రంగస్థలంలో 'జిగేల్ రాణి' సాంగ్ ఎంత హిట్ అయిందో మనం చూసాము. సో, మరి సుకుమార్ గారు కాంపౌండ్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారు ఖచ్చితంగా మరి 'పూజా హెగ్డే' గారిని సంప్రదిస్తే బాగుంటుందని రీసెంట్‌గా ఆవిడ చేసిన 'మోనికా' సాంగ్ కూడా ఎంతగానో హిట్ అయింది మనం చూసాం. సో, ఫ్యాన్స్ కూడా ఆమెనే కోరుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరన్నా వేరే ఐడియాకి ఏమైనా వెళ్తారా బుచ్చిబాబు గారు? సో, మరి హీరోయిన్‌గా 'జాన్వీ కపూర్‌ని' ఒప్పించి తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఆమెకి యాక్టింగ్‌లో కూడా దాదాపుగా ఒక నెల నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ సినిమాలో నటించుకుంటున్నారనమాట. సో, మరి ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగా వస్తుందని తెలుస్తుంది. మరి ఇంకా ఐటెమ్ సాంగ్‌కి ఎంత పోటీ ఇవ్వాలంటే అంత పోటీ ఇవ్వాలి. మరి ఎవరున్నారు? చాలామంది బాలీవుడ్ నుంచి తీసుకురండి అలా ఇలా చెప్తున్నారు. మరి బుచ్చిబాబు గారి మైండ్‌లో ఎవరున్నారు? సో, బుచ్చిబాబు గారు ఎందుకంటే ఆలోచించి పర్ఫెక్ట్‌గా అసలు ఐటెమ్ సాంగ్‌ని ఎలా డిజైన్ చేస్తారు? సో, దానికి ఎలా కొరియోగ్రఫీ చేస్తారు? ఆల్రెడీ రీసెంట్‌గా ఒక సాంగ్ అయితే జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది. మరి ఐటెమ్ సాంగ్ ఎప్పుడు చేస్తారు? ఎవరితో చేస్తారని ఫ్యాన్స్‌కి అయితే మంచి క్వెషన్ మార్క్ ఉందనమాట. సో, ఏదన్నా బుచ్చిబాబు గారి చేతుల్లోనే ఉంది. సినిమాని అలా పైకి లేపాలన్నా, అలా కిందకి తోసేయాలన్నా కూడా. సో, మరి ఖచ్చితంగా డైరెక్టర్‌నే నమ్ముకున్నారు ఫ్యాన్స్ అంతా. మరి ఇప్పుడు ఇలాంటి టైంలో శ్రీలీలను పెడితే కొంచెం అది రాడ్ కాంబినేషన్ అవుతుందనే ఒక భయం అయితే ఫ్యాన్స్‌లో ఉంది. మరి బుచ్చిబాబు గారు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.